నమస్కారం. ఈటీవీ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీ వెంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్ష దైవం. అన్నమయ్య లాంటి ఎందరో భక్తుల్ని అనుగ్రహించి వారి జీవితాలను చరితార్థుల్ని చేసిన పరమ పురుషుడు. అందుకే ఆ స్వామిని కొలవని భక్తుడంటూ కనిపించడు. శ్రీనివాసుడిగా, వెంకట రమణుడిగా, వడ్డీకాసులవాడిగా ఇలా ఎన్నో పేర్లతో పిలువబడుతూ భక్తజనుల నీరాజనాలు అందుకుంటున్నాడు. ఆ స్వామిపై ఉన్న అపార భక్తి విశ్వాసాలకు నిదర్శనంగా నేడు అనేక చోట్ల స్వామి ఆలయాలు వెలిశాయి. అలాంటి ఆలయాలలో విశిష్టమైంది, అతి పురాతనమైంది నిర్మల్కి సమీపంలోని దేవరకోటలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఈనాటి తీర్థయాత్రలో ఆ ఆలయ విశేషాలను వీక్షిద్దాం. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ చరిత్రకు సంబంధించిన కథనం ఒకటి ప్రచారంలో ఉంది. క్రీస్తు శకం 1600 నుండి 1650 సంవత్సరాల మధ్యకాలంలో గోల్కొండ రాజైన తానీషా భద్రాద్రి రామదాసుగా పేరొందిన గోపన్నను బంధించడానికి నిమ్మల నాయుడనే దళవాయిని నియమించాడు. భద్రాచలం వెళుతూ ఈ నిమ్మల నాయుడు దేవరకోట ఆలయ సమీపంలో ఉన్న ఓ గుట్టపై నిద్రించాడు. మరునాడు స్వైర విహారం చేయడానికి వెళ్తూ తన వేటకుక్కలతో ఇప్పుడున్న ఈ దేవాలయ ప్రాంతానికి రాగానే ఆ వేటకుక్కలను కుందేళ్లు, నక్కలు తరిమివేశాయి. అది చూసి స్థలానికేదో మహాత్మ్యం ఉందని తెలుసుకున్నాడు. ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుని ఆ స్థల మహాత్మ్యాన్ని అనుసరించి ఈ ఆలయ నిర్మాణం చేశాడని తెలుస్తోంది. ఆ తరువాతి కాలాలలో 1948వ సంవత్సరంలో శ్రీ సుదర్శన్ దేశ్పాండే మరికొందరు భక్తులు కలిసి ఈ ఆలయాన్ని పునరుద్ధరించారని ఇక్కడివారు చెబుతున్నారు. అలా దినదిన ప్రవర్ధమానమై వెలుగొందుతున్న ఆలయ ప్రవేశం చేద్దాం రండి. కృతేతు నరసింహోపు త్రేతాయాం రఘునందనః ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయకః. కృతాయుగంలో నరసింహస్వామి, త్రేతాయుగంలో శ్రీరామచంద్రస్వామి, ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మ, కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్ష దైవాలు. కలౌ వెంకటనాయకః అనేది పురాణోక్తి. వేదాలు, పురాణాలు తిరుమల వెంకటేశ్వర స్వామిని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునిగా అభివర్ణించాయి. సప్తగిరులపై వెలిసిన శ్రీనివాసుడు కలియుగ వరదుడిగా పూజలందుకుంటున్నాడు. తన భక్తుల కోసం తన రూపాల్ని ఎన్నో చోట్ల ప్రతిఫలింపచేస్తూ తన లీలా మానుషతత్వాన్ని స్వామి ప్రకటింపచేస్తున్నాడు. ఆ నేపథ్యంలో తిరుమల పరంపరగా మన రాష్ట్రంలో ఎన్నో శ్రీ వెంకటేశ్వర దేవస్థానాలు రూపుదాల్చాయి. ఆ సంవిధానంలోనిదే ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ పట్టణానికి సమీపంలో ఉన్న దేవరకోట గ్రామంలో నెలకొన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. జనావాస సముదాయం మధ్య నెలకొని ఉన్న ఈ ఆలయం అతి పురాతనమైందిగా పేరుగాంచింది. ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే ఎత్తైన 3 అంతస్తుల గాలిగోపురం భక్తులకు దృశ్యమానమవుతుంది. గర్భాలయ మూర్తికి ఎదురుగా అపర భక్తాగ్రేసరుడు స్వామి అనుంగ భక్తుడు గరుడాల్వార్ కొలువయ్యాడు. స్వామిని సదా అంటిపెట్టుకుని ఉంటున్నట్టుగా ఇక్కడ గరుడాల్వార్ మూర్తి కనిపిస్తుంటుంది. ఆలయ ప్రాంగణ ప్రాకారాల మీద శ్రీ వెంకటేశ్వర స్వామి నల్లరాతి మూర్తి జీవకళ ఉట్టిపడేలా కనిపిస్తూ ఉంటుంది. ప్రధాన ఆలయ గోపుర పైభాగాన శ్రీ మహావిష్ణువు దాల్చిన దశావతార మూర్తులు నెలకొని ఉన్నాయి.
భృగు మహర్షి గర్వోన్మత్తుడై శ్రీ మహావిష్ణువు వక్షస్థలంపై తన్నగా ఆ చోటులో తానుండజాలనని శ్రీలక్ష్మి తన స్వామిని వీడి భూలోకానికి వచ్చేసింది. ఆ విష్ణువు తన దేవేరిని వెతుక్కుంటూ వచ్చి వరాహస్వామి అనుమతితో తిరుమల కొండపై శ్రీవేంకటేశ్వరుడిగా వెలిశాడు. ఆ తిరుమల రాయుడు లీలాంతరంగుడై శ్రీలక్ష్మిని చేపట్టాడు. ఆ ఆదిపురుషుడు తన ఇరు దేవేరులతో కూడి నేల నలుచెరుగులా వివిధ ఆలయాల్లో అవతరించాడు. ఆ పరంపరలో భాగంగా నిమ్మలనాయుడు వృత్తాంతంతో వెలుగులోకి వచ్చిన దేవరకోట ఆలయంలో కూడా కొలువుదీరాడు. అలా వెలసిన ఈ ఆలయ గర్భాలయంలో స్వామివారిని తనివితీరా దర్శించుకుందాం. గర్భాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య మంగళ విగ్రహం భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిస్తుంది. భోగ శ్రీనివాసుడుగా సర్వాలంకారాలతో సమస్త భూషణాదులతో స్వామి గోచరిస్తాడు. స్వామి నకసిక పర్యంతం పుష్ప సౌందర్యం తేజరిల్లుతోంది. ఆకుపచ్చని పట్టు వస్త్రాలు ధరించి ముగ్ధ మనోహరంగా కనిపిస్తుంటాడు. స్థానిక మూర్తిగా కటివరద అభయహస్తాలతో జగదేక సమ్మోహనకారునిగా జగదానందకారకుడిగా స్వామి దర్శనమిస్తాడు. మహా నీరాజనపు వెలుగుల జిలుగులతో కుసుమ సౌందర్యంతో శ్రీనివాసుడు రమణీయంగా కమనీయంగా భక్తుల్ని అనుగ్రహించే ఘట్టం మహదానందదాయకమై బాసిల్లుతోంది. తమ కష్టాల్ని కడతీర్చమని, తమ అన్వేషణలకు అర్థాన్ని చూపమని, తమకు సర్వదా అండగా ఉండమని, అన్ని వేళలా ఆదుకోమని స్వామిని భక్తులు త్రికరణ శుద్ధిగా వేడుకుంటారు. గర్భాలయంలో స్వామిని దర్శించుకున్న భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రణామాలు అర్పించి శఠగోప ఆశీర్వచనాలు స్వీకరిస్తారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో అడుగిడితే పలు దేవతామూర్తుల్ని ఏకకాలంలో దర్శించుకునే భాగ్యం మనకు సొంతమవుతుంది. శ్రీ లక్ష్మీమాత, అలివేలుమంగ, భగవత్ రామానుజాచార్యులు ఇలా సకల దేవతల సందర్శనా ఫలం ఈ దేవాలయ సందర్శనంతో మనకు దక్కుతుంది. శ్రీవారి సన్నిధికి కుడివైపు భాగంలో ఉన్న ఆశ్రిత కల్పవల్లి శ్రీ లక్ష్మీదేవి మందిరానికి బయలుదేరుతారు. అమ్మవారి ఆలయ ప్రాకార పైభాగంలో ఆసీనురాలైన మహాలక్ష్మీమాతకు గజరాజులు పూలమాలలు వేస్తున్న మూర్తి రూపాలు చూడముచ్చటగా కనిపిస్తాయి. సర్వభూషణ శోభితంగా కనిపించే ఆ తల్లి అఖిల లోకేశ్వరిగా జగజ్జననిగా దర్శనమిస్తుంటుంది. అనంతరం భక్తులు గర్భాలయ మూర్తికి ఎడమవైపు భాగంలో ఉన్న భగవత్ శ్రీ రామానుజాచార్యుల మందిరానికి బయలుదేరుతారు. గర్భాలయంలో రామానుజాచార్యుల దివ్య మంగళ రూపం భక్తులకు నేత్రపరువాన్ని కలిగిస్తూ ఉంటుంది.
అనంతరం భక్తులు ఈ ఆలయానికి సమీపాన్నే ఉన్న శ్రీ అలువేలుమంగ మందిరానికి చేరుకుంటారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో గర్భాలయానికి ఎదురుగా ధ్వజస్తంభం నెలకొని ఉంది. అమ్మవారికి ఎదురుగా అమ్మవారి వాహనమైన సింహ ప్రతిమ నెలకొని ఉంది. గర్భాలయంలో అమ్మవారు విశాల నేత్రాలతో చతుర్భుజాలు కలిగి, ముక్కుకు ముక్కెర కలిగి, గంభీర వదనంతో పద్మాసన స్థితి అయి కొలువుదీరి ఉంటుంది. దేవరకోట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీవారి దేవేరి గజలక్ష్మీదేవి ఆయన చెంతనే కుడివైపు మందిరంలో నెలకొని ఉంటుంది. సౌందర్య హరిగా, సుందర సుకుమారిగా లక్ష్మీదేవి గర్భాలయంలో పద్మాసనంలో ఆసీనురాలై ఉంది. వెంకటేశ్వర స్వామి తెలుగువారి ఇలవేల్పు, ఇంటింటి దైవం. వెంకటేశ్వరుని నామస్మరణ జరగందే మనకు రోజు గడవదు. శ్రీనివాసుడు మన జీవితాలతో అంతగా ఆధ్యాత్మిక అనుబంధాన్ని పెనవేసుకున్నాడు. దేవరకోట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతోంది. స్వామివారికి నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, అయనోత్సవ, సంవత్సరోత్సవాల్ని పాంచరాత్ర ఆగమ సాంప్రదాయ రీతిలో నిర్వహిస్తారు. అలాగే ప్రతి శనివారం స్వామివారికి కళ్యాణోత్సవాన్ని భక్తుల సమక్షంలో వేడుకగా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పౌర్ణమికి రథోత్సవం, త్రయోదశికి స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ దివ్యాలయానికి చేరుకోవడానికి అనేక బస్సులు అందుబాటులో ఉన్నాయి.
జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్ల నుండి నిర్మల్కు చేరుకుని అక్కడ నుండి కొద్ది దూరంలో ఉన్న దేవరకోట ఆలయానికి చేరుకోవచ్చు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన ఓ దివ్య ఆధ్యాత్మిక స్రవంతి. సప్తగిరులపై వెలసిన శ్రీనివాసుడు అందరికీ ఇష్టదైవం. ఆయన హస్తం ఎల్లరకు అభయమిచ్చే మంచి బంగారు చేయి. ఆ కరకమలాల నుంచి సదా అనుగ్రహధారలు మనపై కురియాలని ఆ వెంకటరమణుడిని వేడుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.